ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, బతుకంతా పరపీడన పారాయణం అన్నట్లుగా కొన్ని జీవితాలు పుట్టుకతోనే బుగ్గిపాలవుతూ ఉంటాయి. దేవుడు ఆడుకునే ఆటలో ఓడిపోతుంటాయి. జీవన సమరంలో గెలవలేక తమ విధి ఇంతే అని సరిపెట్టుకుని రాజీపడిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో జీవితాలు మెరుగుపడే ఆసరా దొరికితే ఆ జీవితాలకి అంతకంటే ఆనందం ఏముంటుంది? విధిరాతను సైతం తిరగరాయగలిగే అంతులేని అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఓ లేత మనసులో ప్రజ్వరెల్లిన అంతులేని మమతావేశం మరో లేత జీవితంలో వసంతాన్ని చిగురింపజేస్తుంది. అది ఎదిగి మహావృక్షమవుతుంది. ప్రతి మనసును తట్టిలేపి మానవత్వపు విత్తనాలని మొలకెత్తేలా చేసే మా ఈ మహోన్నత కథాగమనమే మా ఈ చిన్ని ప్రయత్నం. నేనెందుకు చెప్తున్నానో ఎనుకో, నా మాటిన్నాయన గీ చదువులు మనకి కడుపు నింపుతాయా కాలు నింపుతాయా? నిన్ను రసూల్ ఛాయ్ దుకాణంలో కొలువు పెట్టిస్తా, మంచిగా చేసుకో, పైసలు వస్తాయి బిడ్డ. నేను చదువుకుంటా, మంచిగా సర్కారు పని వస్తుంది, అప్పుడు మంచుకుంటాం నాన్న. అగో ఆ బంగ్లా వంటి బంగ్లా మనం కట్టుకుంటాం. గండుగా నేను చదువుకుంటా నాయనా. నాయనా నా మాట తినటానికి ఒక బొక్క లేదు గాని బంగ్లాలు కడతాడట. బంగ్లాలు కామోష్, జల్దీ నడు, రసూల్ సేటానికి పోదాం. ఆగు అమ్మా, నువ్వని చెప్పే నాయనకి నీ పనికి పోను, స్కూల్కి పోతా. ఏం చేస్తాం బిడ్డ, నేను చెప్పేటట్టున్నదా? మన బతుకులు గిట్లనే తెల్లారిపోతాయి. అందరం ఏదో ఒక పని చేసుకోకపోతే గిన్ని గంజి మెతుకులు దొరికాయి. నాయన చెప్పినట్టు ఇనుకో బిడ్డ. గది చల్, నకరాలు చేస్తున్నావురా? చల్ చల్, నిన్ను దుకాణంలో పెట్టిస్తా. ఏమ్రా నకరాలు? చల్, నువ్వు మంచిగా చెప్తే ఇనుకోవురా. పద పద, పైసలు వస్తాయంటే నీకు నాటకాల కింద ఉందిరా. పద. రసూల్ సాబ్, మొన్న చెప్పినా కదా నా పిల్లని తీసుకొచ్చిన, పనిలో పెట్టుకోవే. బేఫికర్ యాదగిరి, జాగ్రత్తగా చేసుకో, సార్ చెప్పినట్టు. ఉంటానయ్యా. ఓకే యాదగిరి, బాయ్. ఏమ్రా, నకరాలు చేయకుండా మంచిగా పని చేసుకో. మీ అయ్య నా కాలు మొక్కిండు, అందుకే నిన్ను పనిలో పెట్టుకున్నా. సమజైందా? చల్ బేట, అందరు చల్, కప్పా దోలో జాओ. मियां, क्या काम कर रहे? सामान नहीं लेके आए? ఏ మిస్టర్, నువ్వు చిన్నపిల్లల చేత పని చేస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేనెవరో తెలుసా? చైల్డ్ లేబర్ ఆఫీసర్. नहीं సార్, ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు పని చేయట్లేదు సార్. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లున్నారు. ఇద్దరు కోయి బచ్చా గిచ్చే కామ్ నై కర్ రే సార్. వీడెవడు అంటే నా దగ్గర కూడా అబద్ధాలు ఆడుతున్నావా? మాట్లాడమే. యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్ట్ చేయండి. తీసారండి స్టేషన్ కి. చల్ పద పద పద. నువ్వెక్కరా? ముందుకు వచ్చారా? కూడా నాడు ఓకే డ్రైవర్ పోనీ.
రారా. తీసుకురండి. రెండు లోపలికి. పంజుడు వెళ్ళరా. ఎస్ఐ గారు, ఎఫ్ఐఆర్ రాసి కోర్టుకు సబ్మిట్ చేయండి. అలాగే. నేను వస్తాను. సరే సార్. రే అక్కడికి కూర్చో. నువ్వెందుకు వచ్చినావు భయ్యా? 1,00,000 రూపాయలు అప్పిచ్చాడు. కాస్త లేట్ అయ్యేసరికి బాకీ చెల్లించమని ఒత్తిడి తెచ్చాడు. ఎక్కడికి పొడిచి చంపేశాను. ప్రేమించమంటే నకరాలు చేసింది భయ్యా. దాని మొహం మీద యాసిడ్ పోసిన. బ్యాంక్ రాబరీ 50 లక్షలు కొట్టేశాం. తాగిన మైకంలో అనవసరంగా దొరికేసినాం. ఏం చేస్తాం, మన టైం బాగుండలేదు. ఈ ఫైల్ కోర్టుకి సబ్మిట్ చేసి వాడిని కూడా కోర్టుకి తీసుకెళ్ళి. ఓకే రై నువ్వు వెళ్ళు. రై నువ్వు కూడా వెళ్ళు. Solids, minerals, No more explanations. I want the data. Okay? Water. Bye. Minerals is called water. ఏమైందిరా? ఎందుకు డల్గా ఉన్నావు? ఏం లేదు డాడీ, యాదగిరి కొడుకు మల్లేష్ ఉన్నాడే, అతన్ని పోలీసులు తీసుకెళ్లారు డాడీ. అవునా? అవును డాడీ, నేను స్కూల్ నుంచి వస్తుంటే పోలీసులు తీసుకెళ్లడం నేను చూశాను డాడీ. ప్లీజ్ డాడీ విడిపించరా. సరే వెళ్దాం. ఓకే శాంతి, జస్ట్ వెయిట్. Come on, baby. Come. నువ్వు బాధపడద్దమ్మా, నువ్వు ఉన్నా కదా. సార్, ఇక్కడ మల్లేష్ అనే అబ్బాయి ఉండాలి. మల్లేష్ కోర్టుకి పంపించాం. రేపు కోర్టుకి వెళ్ళి కలవండి. I will take care. Da. ఏమైందండి? డాడీ, రేపు మల్లేష్ కోర్టుకి వెళ్తే జైల్లో పెడతారు కదా డాడీ. ప్లీజ్ డాడీ, మల్లేష్ని విడిపించేయి డాడీ. పాపం డాడీ, ప్లీజ్ డాడీ. ప్లీజ్ డాడీ, ఏమైనా చేయి డాడీ. ప్లీజ్ మల్లేష్ని విడిపించు డాడీ. అలాగమ్మా. ఏం చేస్తావో నాకు తెలియదు. ఎంత ఖర్చైనా పర్లేదు. చిన్నపిల్లవాన్ని ఎట్లాగైనా బయటకు తీసుకురావాలి. నాకు ఎక్స్ప్లెనేషన్ చెప్పకు. జస్ట్ డూ ఇట్. ఎలా అయినా వస్తాడా డాడీ మల్లేష్? వస్తాడమ్మా, డోంట్ వరీ. ఓకే, థ్యాంక్స్ డాడీ.
చెప్పు నీ అభియోగం. నమస్తే జడ్జి అంకుల్. నాది అభియోగం కాదు, ఆవేదన. తల్లిదండ్రులు చేసిన పొరపాటు వలన మల్లేష్ బాలకార్మికుడిగా మారాడు. చేయని తప్పుకి అతన్ని ఎందుకు అరెస్టు చేసి శిక్షిస్తున్నారు? అతన్ని శిక్షించడం లేదే, అక్కడి నుండి తప్పించి అతన్ని తల్లిదండ్రుల దగ్గరికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల ప్రయోజనం లేదంకుల్. తిరిగి వాళ్ళని కార్మికులుగా మార్చివేస్తున్నారు. దాన్ని అరికట్టాలి. పిల్లల్ని కార్మికులుగా మారుస్తున్న తల్లిదండ్రులందరినీ, పనిలో పెట్టుకుంటున్న యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి. నీ అభ్యర్థనను ప్రభుత్వం వారికి తెలియజేస్తున్నాం. మల్లేష్ తల్లిదండ్రులకు అప్పగించవలసినదిగా పోలీస్ శాఖ వారిని ఆదేశిస్తున్నారు. హోటల్ యజమానికి 25,000 రూపాయలు జరిమానా విధిస్తున్నారు. ఏంట్రా మల్లేష్ ఇలా ఏడుస్తున్నావు? నీ చదువుకుంటానంటే బోతల పెడతానండి కొట్టినాక. నువ్వు నిజంగా చదువుకుంటావా? చదువుకుంటానక్క. అయితే నేను స్కూల్లో చేర్పిస్తాను, చదువుకుంటావా? చదువుకుంటా. అయితే నీ గురించి మా నాన్నకి చెప్పి నేను స్కూల్లో చేర్పిస్తాను, చదువుకుంటావా? చదువుకుంటా అక్క. నిజంగా చదువుకుంటావా? బాగా చదువుకుంటా అక్క. స్కూల్లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతా. నిజంగా చదువుకుంటా అక్క. అయితే రా, మా డాడీ దగ్గరికి తీసుకువెళ్తాను, రా. మోడల్ స్కూల్లో చేర్పించినందుకు అక్షర బాగా చదువుకుంటుంది. మంచి డెసిషన్. మమ్మీ, అరే హాయ్. హలో, హాయ్. ఈ అబ్బాయి ఎందుకు వచ్చాడు? డాడీ, మన ఇంటెదురుగా యాదగిరి అంకుల్ ఉన్నారే, వాళ్ళ అబ్బాయి మల్లేష్ డాడీ. చదువుకుంటా అంటున్నాడు. చదివిద్దాం డాడీ, ప్లీజ్ డాడీ. వెరీ గుడ్ డెసిషన్ బేబీ. ఈ అబ్బాయిని మనం చదివిద్దాం. పేదరికం వీడి ప్రతిభను నాశనం చేయకూడదు. ఓకే, థ్యాంక్ యూ డాడీ. సరేలే, రేపే వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడతలే, సరేనా? ఓకే డాడీ. మా డాడీ వచ్చి మీ డాడీతో మాట్లాడతారు, సరేనా? అలాగే. బాయ్. ఓకే, కమ్ వెళ్ళిపో. సరే అండి. ఎరా యాదగిరి. అయ్యా మీరా? బాబు ఏందయ్యా, పిల్లవాడిది చదువుకునే వయసు, పనిలోకి పంపిస్తున్నావంట? ఏం చేయమంటారయ్యా, కుటుంబం గడవటం కష్టంగా ఉంది. ధరలన్నీ పెరిగిపోయింది. అయ్యిందా? నీకేంటి ప్రాబ్లం? నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ప్రాబ్లం అంటే ఏముందయ్యా, అవతల చూస్తే అది పిల్లలు బోల్డ్ అప్పులు అయిపోయినాయి. తీర్చడం చాలా కష్టంగా ఉంది బాబు. పైసల కోసం చాలా కష్టంగా ఉంది బాబు. డబ్బే కదా, పిల్లవాడిని స్కూల్కి పంపించు, అర్థమైందా? అలాగే బాబు. నవ్వయ్యా, నవ్వు. తప్పకుండా పంపిస్తాను. ఓకేనా? తప్పకుండా. ఎప్పటి నుంచి వెళ్ళాలి గుర్తుపెట్టుకో. రేపే జాయిన్ చేస్తాను బాబు. బాబు సార్ పైసలు ఇచ్చాడు కనుక గూడు శుభ్రం చేసుకున్నామే. ఏంటమ్మా నువ్వొచ్చావు? మల్లేష్, మల్లేష్ వస్తున్నా. మల్లేష్, అరే మల్లేష్, అక్కొచ్చింది చూడు. రేపు పొద్దున స్కూల్లో జాయిన్ అవ్వాలి కదా, నాన్నగారి డ్రెస్ పంపించారు, వేసుకుని నీట్ గా రెడీ అవ్వు. మీ ఇద్దరు కూడా రావాలి, కంపల్సరీగా రావాలి. తప్పకుండా. బాయ్. అరే మల్లేషా, అరే మస్తుగా ఉన్నాయిరా, సార్ ఇచ్చిన బట్టలే కదా. పద స్కూలు పోదాం. నువ్వు రాయే. గట్లనే అయ్యా. అరే మల్లేషా, టీచర్ గారు చెప్పినట్టు బాగా ఎన్నుకుని మంచిగా చదువుకోయే. అంకుల్, నేనున్నాను కదా, అన్ని నేను చూసుకుంటాను, రండి. గుడ్ మార్నింగ్ మేడం.
చెప్పాను కదా మేడం, మల్లేష్ వాళ్ళమ్మ నాన్న. నమస్తే అమ్మా. మీకోసం కాకపోయినా బాబు భవిష్యత్తు నాశనం కాకూడదని స్కూల్లో జాయిన్ చేయించుకుంటున్నాను. మంచిదమ్మా. ఏదో బాగా చదువుకుంటావా? బాగా చదువుకుంటా. అలాగే మీరు వెళ్ళండి ఇంకా. ఉంటారమ్మా. పిల్లలు క్లాస్కి వెళ్ళండి. బాయ్. సరే అంకుల్, మేము అలాగే క్లాస్ కి అమ్మా. వెళ్తాము. పద. అరే అక్క చెప్పినట్టు ఎన్నుకుని మంచిగా చదువుకోయే. జాగ్రత్త బిడ్డ. బాయ్ నాయనా. నీ బుక్స్ అన్ని రెడీగా ఉన్నాయి, నేను ఇస్తాను. పద. మల్లేష్ వస్తున్నా అక్క. రా వెళ్దాం. వెళ్ళొస్తామా. అట్లనే బిడ్డ, జర జాగ్రత్త. మల్లేష్ ఎప్పుడు చదివేనా? జనరల్ నాలెడ్జ్ పెరగాలంటే గేమ్స్ ఆడుకోవాలి తెలుసా? దా ఆడుకుందాం. అమ్మా నీ స్కూల్ కు పోతున్నామా. జర భద్రం బిడ్డ. బాబు మల్లేష్. దండాలు బాబు. మల్లేష్ నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. నీ ఫోటో పేపర్ లో వచ్చింది చూడు. బాబు స్కూల్ ఫస్ట్ వచ్చాడు. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. మీదే బాబు. సాయంత్రం స్కూల్లో ఫంక్షన్ ఉంది, మీరిద్దరు తప్పకుండా రావాలి. అర్థమైందా? అలాగే బాబు. ఓకే బాయ్ మా బాయ్. బాయ్. బాయ్ అక్క.
చూసేవే నీ ఫోటోరా. ఆ అమ్మా ఆ అక్షరం. ప్రతిభకు పట్టుదలకు ఎలలు ఉండవు, తారతమ్య భేదాలు ఉండవు. దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే ఆపన్న హస్తాలు ఉన్నంతకాలం వెలుగు చూస్తూనే ఉంటుంది. మల్లేష్ లాంటి ఆణిముత్యాలు ఎన్నో మరుగున పడి ఉన్నాయి. వాటిని వెలుగులోకి తీయండి. ప్రతిభకు పట్టం కట్టండి. వాళ్లని వెలుగులోకి తీసుకురండి. తల్లిదండ్రులు, పిల్లలతో పని చేయించుకునేవారు మీరూ మారండి. సమాజంలో మార్పుకి కృషి చేయండి. పసి జీవితాలని వసివాడనీయకండి. చీకట్లో ఉన్న ఆణిముత్యాలని కడిగి మెరుపులు అద్దండి. బాలకార్మికులు అనే పదాన్ని తెలుగు నిఘంటువు నుంచి తీసివేయండి. ఇదే మా అక్షరం ప్రయత్నం.